ఎవ్రీవన్ చాలా రోజులైంది ఏదైనా క్రాఫ్ట్ మేక్ చేద్దామా అనుకున్నాను. సో నా దగ్గర ఏమున్నాయా క్రాఫ్ట్ మేకింగ్ అని చూస్తే నాకు ఈ గోల్డ్ బ్యాంగిల్స్ కనపడ్డాయి. సో వీటితో ఒక చిన్న వాల్ హ్యాంగింగ్ చేసుకోవాలనిపించింది. అందుకని వెంటనే అయితే ట్రై చేసేసాను అనమాట. ఇలా బ్యాంగిల్స్ని గ్రీన్ ఉలెన్ థ్రెడ్తో రోల్ చేసేసి ఇలా మేక్ చేశానండి. వాటిని కదలకుండా ఒక చిన్న గ్రీన్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని టై చేస్తున్నాను. యాక్చువల్గా గ్లూతో కానీ ప్లాస్టర్తో కానీ అతికించుకోవచ్చు. బట్ ప్లాస్టర్ అయితే కనపడిపోతుంది. గ్లూ ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుందనేది నేను ఎక్స్పెక్ట్ చేయను. సో అందుకని ఇలా థ్రెడ్తోనే టై చేసేసుకున్నాను అనమాట, బ్యాంగిల్స్ అన్నిటినీ కదలకుండా. ఆ తర్వాత పెన్సిల్కి ఇలా ఎల్లో ఉలెన్ థ్రెడ్ పెట్టి ఫ్లవర్ అయితే మేక్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఉలెన్ ఫ్లవర్ ఎలా మేక్ చేస్తారో తెలియకపోతే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ దీనికి క్లీన్గా నీట్గా మీకు ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను. సో ఇక మొత్తానికి ఇలా ఉలెన్ థ్రెడ్తో ఫ్లవర్ అయితే మేక్ చేసేసుకున్నానండి. నాకు ఇట్లాంటి బ్యూటిఫుల్ చిన్నగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి ఫ్లవర్ మేకింగ్ అయితే అయిపోయింది. దీని మీద స్టిక్ చేయడానికి నా దగ్గర ఉన్న క్రిస్టల్స్ కుందన్స్ ఉంటే వాటిలో ఉన్న రెడ్ కుందన్ అతికించాను. సో లుక్ బాగుంటుందని చెప్పి ఇదిగోండి మొత్తానికి ఇలా రెడీ అయితే చేసేసాను. దీని కింద చిన్నగా హ్యాంగ్ చేయడానికి ఇలా సింపుల్గా ఎల్లో ఉలెన్తోనే మళ్ళీ ఒక చిన్న పఫ్ లాగా మేక్ చేశాను అనమాట. సో వాటిని కూడా ఇలా రెడ్ క్రిస్టల్ స్టోన్స్తో అతికించుకొని పైన ఒక చిన్న ఎల్లో థ్రెడ్ అయితే టై చేసుకున్నాను. ఈజీగా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అని. ఇదిగోండి ఫైనల్ అవుట్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ సింపుల్ వాల్ హ్యాంగింగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం